రాష్ట్ర వ్యాప్తంగా మన గత 14వ తారీఖున రాష్ట్ర కార్యవర్గాన్ని 26 జిల్లాల నుంచి కూడా 175 నియోజకవర్గాల నుంచి కూడా బీసీ ప్రతినిధులందరూ కూడా సమావేశాన్ని గుంటూరులో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సమావేశంలో రాజకీయ భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి కొరకు ఏ విధమైనటువంటి రాజకీయంగా నిర్ణయం తీసుకోవాలని ఉదయం 10 గంటల నుంచి కూడా సాయంకాలం 5 గంటల వరకు కూడా చర్చలు కొనసాగించిన మీదట వారందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి విజయానికి చేకూరుద్దామని చెప్పని ఏకగ్రీవంగా తీర్మానం చేయటం జరిగింది. ఆ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి చేకూర్చాలని చెప్పని వివిధ ప్రాంతాల్లో కూడా పర్యటించి బీసీ సంక్షేమ సంఘం వారికి ప్రచారం చేయటం కూడా జరుగుతుంది. ఆ క్రమంగానే ఈ రోజున మరి ఏలూరు రావటం కూడా జరిగింది. ఏలూరులో నాకు చాలా సత్సంబంధాలు కొన్ని సంవత్సరాల నుంచి కూడా నాకు ఉన్నాయి. అదేవిధంగా పార్లమెంటు సభ్యులు మహేష్ కుమార్ యాదవ్ గారిని మరి రాష్ట్రం తెలుగుదేశం పార్టీ వారికి కూటమి అభ్యర్థిగా ఇవ్వటం కూడా జరిగింది. ఎందుకంటే ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని మనందరూ కూడా అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటానికి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు ఎక్కువ మంది వారికి సపోర్ట్ చేయటం జరిగింది. సపోర్ట్ చేసిన తర్వాత గత 5 సంవత్సరాల్లో వారి పరిపాలన కూడా మనందరూ కూడా చూడటం జరిగింది. బలహీన వర్గాల మీద అనేక రకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, భూ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి, రకరకాలుగానేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి తల్లిదండ్రులు లేనటువంటి అనాథులుగా ఉండేటట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్ని ముక్త కంఠంతో మన యువతంతా కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగినటువంటి సంక్షేమ పథకాలు బలహీన బడుగు వర్గాలకి పూర్తిగా అన్యాయం జరుగుతూ ఉంది. వాళ్ళ యొక్క అన్ని విధాలు కూడా ఎక్కడ ఏ రకమైన వాళ్ళ పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీలో 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ సర్పంచులు ₹1 కోటి పెట్టి 2 కోట్లు పెట్టి అప్పులు తెచ్చి గెలిచినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇవాళ అలో లక్షలను ఏడుతూ ఉన్నారు, మొత్తం డబ్బులను లాగేసుకుంటూ ఉన్నారు. పంచాయతీలు అభివృద్ధి లేదు, మంచిళ్ళు లేవు, రోడ్లు లేవు, ఏ రకమైన అభివృద్ధి లేదు. అభివృద్ధి అంటే అది అభివృద్ధి చేసుకోవాలి కానీ సంక్షేమం చెప్పిన బట్టలు నొప్పితే సంక్షేమం కాదు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మంచినీళ్ళు ఉండాలి, డ్రైనేజీ ఉండాలి, అన్ని రకాల పంట కాలువలు తవ్వాలి, మురుగు కాలువలు తవ్వాలి. రకరకాలుగా అభివృద్ధి చెందితేనే అటు రైతాంగం, ఇటు యువత, మరి వాడు ఉద్యోగస్తులందరూ కూడా నిరుత్సాహ నిస్పృహలోనే ఉన్నటువంటి పరిస్థితి. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా తీవ్ర స్థాయిలో బలహీన బడుగు వర్గాలకి చెందినటువంటి వ్యక్తులే కాదు, బీసీలు, ఎస్సీలు, మైనార్టీలే కాదు, అగ్రవర్ణాలు ఉన్నటువంటి వాడు కూడా ఎవరు కూడా స్ఫూర్తిగా లేరు. ఈ రాష్ట్రాన్ని పరిపాలన మార్పు చెందాలి అనేటువంటి ఆలోచనతో ప్రజలు తీర్పునివ్వటానికి రెడీగా ఉన్నారు. అది మేము చేజిప్పులో కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున రాష్ట్రం మేము ఈ యొక్క నూతన ఎన్డీఏకి మరి మద్దతు ఇవ్వడానికి గల ప్రధానమైనటువంటి కారణం మేము తెలియజేశాం. దానికి మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. బీసీలందరూ కూడా ఎన్డీఏ కూటమితోనే ఉన్నారని ఇవాళ అన్న చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో బీసీలని వాడుకున్నాడు తప్పితే వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి పనులు చేసింది ఎక్కడ కానీ కనపరాలేదు. ఇవాళ మీరు ఆలోచిస్తే బీసీలు నా ఎస్టీలు అని మాట్లాడుతున్న ఇది ఎందుకు నువ్వు బీసీ డిక్లరేషన్ చేయలేకపోయావు? ఇవాళ కూడా నువ్వు నీ మేనిఫెస్టోలో ఎక్కడ కానీ బీసీల గురించి ఎక్కడ ఎందుకు మాట్లాడలేకపోయావు? ఒక్క విషయం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను బీసీలు మనిషిని చెప్తాడు, బట్ చేసేదంతా కూడా వాళ్ళ సామాజిక వర్గానికే చేశారు. మీ 5 ఏళ్లలో మీరు చూస్తే వాళ్ళ సామాజిక వర్గంలోనే ఏ డిపార్ట్మెంట్ పోండి వాళ్ళ సామాజిక వర్గమే, ఎక్కడికైనా పోండి వాళ్ళ సామాజిక వర్గమే. ఇవాళ బీసీలకి చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీ పార్టీ. ఈసారి ఒక్క ఛాన్స్ అంటే పోయినసారి 5 ఏళ్లలో ఈ జగన్మోహన్ రెడ్డికి బీసీలు అందరూ ఒక ఛాన్స్ ఇచ్చారు. ఇవాళ అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు గారు అయితేనే మేలు, మనకి టీడీపీ పార్టీ అయితేనే మేలు అని మేమందరూ బీసీలు అందరూ కూడా డిసైడ్ అయ్యారు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆలోచిస్తే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు బీసీల పార్టీగా మన టీడీపీ పార్టీ పెట్టారు. అదే రకంగా ఇవాళ బీసీ డిక్లరేషన్ కూడా మనం చేసి బీసీలందరినీ కూడా అభివృద్ధి పాటలో నడిపించింది ఏదైనా పార్టీ ఉందంటే అది ఒక టీడీపీ పార్టీయే.
అలాగే ఇవాళ బీసీలు, ఇవాళ నేను కూడా బీసీనే, నన్ను ఈ ఆపర్చునిటీ ఇచ్చారు టీడీపీ పార్టీ. అలాగే ఇవాళ బీసీలకు అందరికి కూడా 1,50,000 కోట్లు 5 ఏళ్లలో ఇస్తామని చెప్పి మనం డిక్లరేషన్ చేయడం జరిగింది. అలాగే బీసీలకి 50 ఏళ్ళలోనే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇవాళ బీసీలు మీరు చూస్తే ఎక్కడికి పోయినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు. ఒక్కసారి మీరు చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు అంటే పెత్తందారు ధరము బీదోలు అంటున్నాడు. పెత్తందారు ధరం ఎవరిది? ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా చూస్తే ఆస్తులు సంపాదించుకోవడం లేనా కానీ దేశంలో రిచ్ పర్సన్ ఎవరు